मजलिस के रुकन असम्बली कौसर मोहिउद्दीन ने तेलंगाना असम्बली में शादी मुबारक और कल्याण लक्ष्मी स्कीम का मसला उठाया। उन्होंने कहा कि 2 साल से कई मंडलों में इस स्कीम के तहत फाइल्स को किसी न किसी बहाने मुस्तरद किया जा रहा है। उन्होंने मुतालबा किया कि शादी मुबारक या कल्याण लक्ष्मी स्कीम के तहत दी जाने वाली रकम को बढ़ाकर 1.5 लाख रुपए करने की जरूरत है। महंगाई को देखते हुए रियासती हुकूमत को इस पर गौर करना चाहिए। उन्होंने कहा कि कई मंडलों में ब्रोकर्स हर फाइल पर 4 से 5 हजार रुपए लेकर फाइल्स को पास कर रहे हैं। स्पीकर साहब, मैं आपके ज़रिए हुकूमत को ये बताना चाह रहा हूँ कि जो आज 2014 में रियासत तेलंगाना बनने के बाद शादी मुबारक कन्या लक्ष्मी का जो स्कीम को लाया गया, बहुत अच्छी स्कीम है। मगर मैं आपके ज़रिए ये भी बताना चाह रहा हूँ, पिछले 2 साल से कई मंडल्स के अंदर, चाहे वो शादी मुबारक के हो या कल्याण लक्ष्मी के हो, जो फाइल्स को सबमिट करने के बाद कई रेवेन्यू ऑफिसर्स उन तमाम गरीब आवाम के फाइल्स को रिजेक्ट किया जा रहा है और वजह ये बता रही है कि आपका घर जाती है, आप यहाँ पर नहीं रहते, और ये गलत इन्फॉर्मेशन देकर रिजेक्ट किया जा रहा है। मैं आपके ज़रिए ये भी बताना चाह रहा हूँ कि आज के दौर में जो महंगाई है, जो शादी मुबारक हो या कल्याण लक्ष्मी के अंदर 1,116 रुपये दिए जा रहे हैं, इसको बढ़ाने की ज़रूरत है। कम से कम 1.5 लाख रुपए करने की ज़रूरत है, क्योंकि महंगाई को देखते हुए आपको भी, उस हुकूमत को भी गौर करने की ज़रूरत है। और साथ ही साथ ये भी तो बताना चाह रहा हूँ कि कई मंडल्स के अंदर जो ब्रोकर्स होते हैं, वहाँ पर बैठकर हर फाइल को 4,000-5,000 रुपये लेकर इन फाइल्स को पास किया जा रहा है। मैं आपके ज़रिए हुकूमत को बताना चाह रहा हूँ। शुक्रिया। मिनिस्टर गाరు అధ్యక్ష, గౌరవ సభ్యులు భగత్ గారు, గౌరవ సభ్యులు కౌసర్ మొహిద్దీన్ గారు మాట్లాడిపోయారు. అధ్యక్ష, ఈ ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉంటాయి అధ్యక్ష. ఈ భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉంటాయి అధ్యక్ష. ఈ ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా, ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అధ్యక్ష, నీ బిడ్డ పెళ్లికి మేనమామగా, నీ బిడ్డ పెళ్లికి కళ్యాణ లక్ష్మి రూపంలో, షాదీ ముబారక్ రూపంలో నేరుగా, అప్పు కాదు అధ్యక్ష, ఇది గ్రాంట్గా నేరుగా నీ బిడ్డ పెళ్లి కానుక ఇచ్చే ఏకైక రాష్ట్రం అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం. ఏకైక ముఖ్యమంత్రి మనసున్న మహారాజు కేసీఆర్ గారు అధ్యక్ష. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ప్రవేశపెట్టలే అధ్యక్ష, కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఉంది అధ్యక్ష. నేను గర్వపడుతుంది అధ్యక్ష. అధ్యక్ష, మొదటి 2014 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా 51,000 తోటి సరిపించుకున్నారు. 51,000 ఇవ్వగానే అప్పటికే గొప్ప 51,000 అంటే మా కుటుంబానికి పెద్దగా భావించారు అధ్యక్ష. అయినాక డిమాండ్ పెరిగింది, మళ్ళీ 75,000 పెంచుతుంది అధ్యక్ష. ఇప్పుడు ఈరోజు ఆయన ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పేసి ఇంకొంచెం ఇస్తే బాగుండని చెప్పి అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు 1,116 రూపాయలు అధ్యక్ష. బహుశా అధ్యక్ష ఈ భారతదేశ చరిత్రలో ఇక్కడ లేదు అధ్యక్ష. అధ్యక్ష, తొలిసూరు బిడ్డ పెరగగానే, బిడ్డ పెరుగుతుంటే తల్లికి ఆరాటం ఉంటుంది అధ్యక్ష. నా బిడ్డకు ఒక మంచి చేతిలో పెట్టాలి, ఘనంగా చేయాలి పెళ్ళి అనుకుంటారు అధ్యక్ష. తల్లి ఆరాట పడుతుంటే చేతిలో చిల్లి గవ్వ లేకున్నా కూడా ఘనంగా పెళ్లి జరపాలని ఆలోచిస్తారు అధ్యక్ష. అప్పో సప్పు చేస్తుంది, ఎకరం భూమి ఉంటే కుదబెడుతుంది అధ్యక్ష, ఎకరం భూమి అమ్మి కూడా బిడ్డ పెళ్లి ఘనంగా చేస్తుంది అధ్యక్ష. గతంలో చూసాం అధ్యక్ష, అప్లపాలవుతుంది. బిడ్డ పెళ్లి కోసం కూడా తల్లి అప్లపాలవుతుండే. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు, పుట్టింది నీ బిడ్డ కావచ్చు, కానీ తెలంగాణ ఆస్తి, మా తెలంగాణ ఆడబిడ్డ, నువ్వు బాధపడకు అని చెప్పేసి 1,16,000 రూపాయలు, 116 రూపాయలు ఇచ్చి ఈరోజు ఘనంగా ఇచ్చిన ఏకైక రాష్ట్రం అధ్యక్ష తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి అధ్యక్ష. అధ్యక్ష, ఇంకా కూడా పెంచమని చెప్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఇది నిరంతర ప్రక్రియ అధ్యక్ష. ఒకసారి వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్లో సబ్మిట్ చేసిన తర్వాత, అది ఆర్డీఓ వెరిఫికేషన్ తర్వాత అధ్యక్ష, మా పథకం కూడా అదే అధ్యక్ష. అర్హులైన వారికి అందియాలి అధ్యక్ష, అనర్హుల వారికి ఎట్టి పోస్టులో ఈ పథకం చెందొద్దని అధ్యక్ష. అర్హులైన వారికి ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి ఎంఆర్ఓ ద్వారా తర్వాత ఎంక్వైరీ చేసుకొని ఆర్డీఓ లాగిన్ చేసిన తర్వాత డైరెక్ట్గా మళ్ళీ ఎమ్మెల్యే గారు సంతకం తీసుకొని ఎలిజిబిలిటీ ఉన్న వారికి మాత్రము డెఫినెట్గా అందిస్తాం అధ్యక్ష. ఇప్పటివరకు మనకు పెండింగ్ ఏం లేవు అధ్యక్ష. అంటే పెండింగ్ అంటే నిరంతర ప్రక్రియ, రోజు అప్లికేషన్ వస్తూనే ఉంటాయి. ఈ రోజు వరకు మనకు ఎంఆర్ఓ పెండింగ్లో అధ్యక్ష కేవలం 58,281 మొత్తం అధ్యక్ష. ఆర్డీఓ పెండింగ్లో 45, మొత్తంగా 1,04,000 మాత్రం పెండింగ్ ఉంది అధ్యక్ష. అది ఇమీడియట్గా రెక్టిఫై అవుతూ ఉంటుంది. మళ్ళీ ఇమీడియట్గా మా డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళకు చెక్కులు అందజేయదు అధ్యక్ష. అధ్యక్ష, మొన్న ఇంత కరోనా వచ్చింది అధ్యక్ష. కరోనాలో ప్రపంచం అంతా కూడా ఇబ్బంది పడ్డా కూడా, ఆర్థికమైన ఇబ్బంది ఉన్నా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ పథకం ఆగినా మంచిది, కానీ నిరుపేద బిడ్డ పెళ్లి ఆగకూడదని చెప్పి కళ్యాణ లక్ష్మి కూడా అధ్యక్ష కరోనాలో కూడా ఏ ఒక్కరోజు ఆగిన పరిస్థితి అధ్యక్ష. కరోనాలో కూడా చెక్కులు అందించిన గొప్ప మనసున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్ష. ఇంకోటి, గౌరవ
కౌసర్ గారు అడుగుతున్నారు ఇందులో ఫైల్స్ రిజెక్ట్ అవుతున్నాయని, పొడిగించాలి 1,10,000 కాదని అధ్యక్ష. ఇక్కడ మీడియేటర్స్ ఉన్నారు, పైసలు వస్తుంది అధ్యక్ష. ఎక్కడ కూడా గతంలో ఫస్ట్లో ఇందులో కొంతమంది మీడియేటర్స్ వచ్చేసి మేము కళ్యాణలక్ష్మి ఇప్పిస్తామని చెప్పి డబ్బులు తీసుకున్న పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఆ రోజు క్రిమినల్ కేసు పెట్టడం జరిగింది అధ్యక్ష. అలాంటి మా దృష్టికి వస్తాయి డెఫినెట్గా విల్ టేక్ సీరియస్ యాక్షన్ అధ్యక్ష. నేరుగా 1,110,110 రూపాయలు ఆ కుటుంబానికి చెందాలి, అందులో ₹1 కూడా లంచాల రూపాయలు ఇవ్వద్దని చెప్పి మా ప్రభుత్వ లక్ష్యం అధ్యక్ష. అధ్యక్ష, చాలామంది ఫైల్ రిజెక్ట్ అవుతున్నారు అనుకున్నారు. ఎట్టి పరిస్థితిలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి నిరుపేద కుటుంబానికి కళ్యాణలక్ష్మి షాదీముఖం అందాలని, నిరుపేదలు అర్హులైన వారికే ఇస్తాం అధ్యక్ష. అనర్హులు డెఫినెట్గా రిజెక్ట్ చేస్తాము. నిజంగానే అర్హులైతే డెఫినెట్గా ఈ ప్రభుత్వం సానుకూల స్పందించి వాళ్ళు కళ్యాణలక్ష్మి అధ్యక్ష పొడిగింపాలన్నారు అధ్యక్ష. ఇప్పటికే 50,000 మొదటగా, తర్వాత 75,000, తర్వాత 1,110 రూపాయలు ఇస్తుంది అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంకా డిమాండ్ ఇప్పటివరకు 1,00,000 ఇంకా పెంచాలనుకుంటే డెఫినెట్గా ఆ పరిశీలనలో గౌరవ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటే మళ్ళీ మీకు చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. కానీ ఇప్పుడు మాత్రము మేము కూడా బీసీ బిడ్డలం అధ్యక్ష. మా